మన దృష్టి బయట ప్రపంచం ఉన్నప్పుడు మరి అభిప్రాయాలు కూడా మార్చుకుంటాం. ఎక్కడైనా మరణాన్ని చూసినప్పుడు నేను కూడా చనిపోతానేమో అనే ఒక భయంతో జీవిస్తున్నాం. అంటే ఈ భయం అన్నది మనసుతో మమేకమైనప్పుడు వస్తుంది. మన దృష్టి ప్రపంచం వైపు ఉన్నప్పుడు అభిప్రాయాలను మార్చుకునే దృష్టి ఉంది. ఇలా ఉన్నంత కాలము మనము ఆత్మానుభూతిని పొందము. అమృతత్వ స్థితిని పొందలేము. మరి ఈ ఈ దుఃఖము, ఈ మార్పులు ఇవన్నీ మనకి పోవాలి అంటే మరి ఈ వేదన ఎక్కువైనప్పుడే మనకి గురువు చెప్పే మాటలు మనకి నచ్చుతాయి. చూడండి, కొందరు బాధ కలిగినప్పుడు మనలోనే ధ్యానంలో కూర్చుండిపోతారు. అది దుఃఖాన్ని మర్చిపోవడానికి. భయం, బాధ కలిగినప్పుడు కూడా ధ్యానంలో కూర్చుంటున్నారు. అంటే వీళ్ళకి తెలుసు, జ్ఞానులకు తెలుసు సమస్తానికి పరిష్కారం ధ్యానమే. అజ్ఞానులు తెలియక శాశ్వతమైన దుఃఖంలో ఉంటారు. మనకెప్పుడు మారింది ఈ అభిప్రాయం అంటే, గురువు గారు వచ్చాక వాక్యంలో వెతుకుతే భగవంతుడు దొరకడు, నీలోనే ఉన్నవాణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే నీలోనికి ప్రయాణం చెయ్యాలి అనే పరమ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం అంతర్ముఖం అయ్యి ఆ ఆనందాన్ని కొద్ది కొద్దిగా అనుభవిస్తున్నాం. మరి పూర్ణంగా ఆ ఆనందాన్ని అనుభవించిన వాడే అమృతపుత్రుడు కాగలడు అని చెప్తారు. ఆ అమృతత్వాన్ని పొందాలి అంటే నువ్వు బాహ్యంలో వెతుకుతే లేదు, అంతరంలో ఆత్మ దగ్గరే ఉంది. మరి నువ్వు లోనికి ప్రయాణించినప్పుడే శాశ్వతమైన ఆనంద స్వరూపుడికి అమృతత్వం పొందగలిగిన వాడివి అవుతావు అని. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మార్పు చెందే మనసుతోటి, మార్పు చెందే శాశ్వతంగా ఉన్నటువంటి మనసుతోటి మమేకమైన ఆత్మ తాను జీవుణ్ణి అనుకుంటూ దుఃఖం పొందుతున్నా గురువు ద్వారా నేర్చుకున్న ధ్యానం తనని శాశ్వతుడిని, నేను మరణించేవాడిని కాదు, నాకు మరణం లేదు అని తెలుసుకుంటాడు జీవుడు. ఎప్పుడైతే అది తెలుసుకుంటాడో సాధన చేస్తూ ఉంటాడు, ఆ జ్ఞానం పొందుతూ ఉంటాడు. ఆ జ్ఞానం పొందినప్పుడు మాత్రమే ఆత్మానుభూతి కలుగుతుంది.